ఓకే. చూస్తున్నారుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి దానికి సంబంధించిన అనుచరులందరూ కూడా అది అది జరిగిందే 2014, 19 మధ్యలో. ఆ! అది జరిగింది 2014, 19 మధ్యలో. ఆ లిక్కర్ స్కామ్‌ను స్కిల్ డెవలప్‌మెంట్ మీదనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది. అవును. ఆ కేసులోనే ఇంకా ఆయన బెయిల్ మీదనే ఉన్నాడు కదా! ఆ! మరి జగన్ గారి హయాంలో ఏడ జరిగింది? ఎప్పుడు చేశాడు ముఖ్యమంత్రి జగను? 2019, 24 మధ్యలో చేశాడు. అప్పుడు కాదుగా జరిగింది అది. 2014, 19 మధ్యలో జరిగింది అది. దాన్ని వాళ్ళు మాఫీ చేసుకోవడానికి జగన్ గారి మీద అపోహలు సృష్టించడం. ఇదంతా డైవర్షన్ పాలిటిక్సు. రెండోది ఏముంది? ఎవడన్నా అడిగితే ఇంకోటి కొత్తదాన్ని తీసుకురావటం. జగన్ గారు బయటకు వస్తుంటే జనం వస్తున్నారు, ఆ జనం రాకుండా ఉండాలా, ఆ వచ్చిన జనమైన కేసులు పెట్టాలా. మరి అట్లాగనే మన సత్యనపల్లిను చిత్తూరు జిల్లా జరిగింది. మరి అది ఇప్పుడు జగన్ గారు వస్తున్నాడు అనుకో, సపోజ్ మా ఊరే కొన్ని వేల మంది వస్తారు, అది రాకుండా ఉండడానికి. ఓకే. బాబాయ్ ఎందుకని వైసీపీ కార్యకర్తలను చూస్తే నాయకులతో భయం అంటారా చంద్రబాబు నాయుడు గాని? భయం ఏంటి? రేతినే జగన్ గారి పేరు తలుచుకుంది వాళ్ళకి నిద్ర రాదు కదా. ఆ, జగన్ గారి పేరు తలుచుంది వాళ్ళ నాన్నకి కానీ, లోకేష్కి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, తెలుగుదేశం వాళ్ళు ఆ టీంకి నిద్ర పట్టక. జగన్ గారు అంటే భయం. జగన్ గారు అంటేనే భయం వాళ్ళకి. అది అందుకని అతన్ని ఏదో ఒకటి చేయాలి, ఆ పార్టీ లేకుండా చేయాలి అని. ఇది తప్ప రెండోది ఏమీ లేదు. బాబాయ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా భద్రత కుదిస్తున్నారు. తీశారుగా. అసలు ఏముంది? ఆ డొక్కు కారు ఇచ్చారు. ఆయాల నరసరావుపేట, చిలకలూరుపేట వెళ్తుంటే ఆగిపోయింది మధ్యలో. ఆయన సొంత వాహనంలో పోయాడు. మన మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద ఎవరో చనిపోయారని చెప్పి కూడా అదే ఆ ఊరు మన ఇదే సత్యనపల్లి దగ్గర రెంటపాళ్ళలాగా, రెంటపాళ్ళ ఆ కారుని కూడా తీసుకెళ్ళిపోయారు. కోర్టే చెప్పిందిగా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, మీరు డ్రైవ్ చేస్తున్నారు, నాకు సంబంధం ఎట్లా ఉంటుంది? నేనేమైనా కొద్దామని చెప్పానా? డ్రైవ్ చేసేవాడు నువ్వు, డ్రైవర్ నువ్వు. ఆ మాత్రం జ్ఞానం తెలియకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే వాళ్ళకి మనం ఏం చెప్పగలుగుతాం సామాన్యులు? చెప్పు. ఏం లేదు, ఏదో ఒకటి జగన్ గారిని బురద చల్లాలి, జనంలో పలసం చేయాలి, అంతే. రెండోది వేరేది లేదు. వాళ్ళు ఎంత చేస్తే అంత ఆయన ఓ